Today's class we will going to discuss about types of ledgers in SAP. Okay. So far మనం లెడ్జర్స్ అంటే ఏంటని చూసాము. వాట్ ఆర్ జనరల్ లెడ్జర్స్ ఇవన్నీ డిస్కస్ చేసాం కదా. నౌ విల్ సీ టైప్స్ ఏంటి, వాట్ ఆర్ ద టైప్స్ ఇన్ ద లెడ్జర్స్ టైప్స్ ఏంటని చూద్దాం. ఓకే. యా, సో బేసికల్లీ నేను ఇప్పుడు మొన్న చెప్పాను కదా లెడ్జర్స్ అంటే ఏంటని. సో లెడ్జర్స్ అంటే ఏంటి, ఎంతవరకు గుర్తుంది మీకు ఒకసారి చెప్పండి. ఓకే. ఓకే. యా, సో బేసికలీ ఇప్పుడు లెడ్జర్ అంటే ఏంటంటే లెడ్జర్ ఈజ్ ఎ రికార్డ్ ఆఫ్ ఆల్ అవర్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కదా. సో బేసికల్లీ మన లెడ్జర్ అంటే ఏంటి, మన కంపెనీలో జరిగే అన్ని ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ని మనం స్టోర్ చేసి పెట్టుకుంటాం, ట్రాక్ చేసి స్టోర్ చేసి పెట్టుకుంటాం. దట్ వీ కెన్ సే యాజ్ రికార్డ్ చేసి పెట్టుకుంటాం. ఓకే, సో దట్ ఈస్ వాట్ వీ కాల్డ్ యాజ్ ఎ లెడ్జర్ అని. సో ఇన్ ఎస్ఏపీ మనకి ఏంటంటే వీ డోంట్ హ్యావ్ వన్ లెడ్జర్. ఎస్ఏపీలో వచ్చేపాటికి మనకి వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెడ్జర్స్ డిపెండింగ్ ఆన్ వాట్ టైప్ ఆఫ్ రిపోర్టింగ్ వీ నీడ్. మనకు కావాల్సిన రిపోర్టింగ్ బట్టి వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెడ్జర్స్ కదా. ఫర్ ఇన్స్టెన్స్ లైక్ లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్ అండ్ ఎక్స్టెన్షన్ లెడ్జర్. ఓకే, సో యా, లీడింగ్ లెడ్జర్ అంటే ఏంటి అంటే ఎవ్రీ ఎస్ఏపీ సిస్టమ్ మస్ట్ హ్యావ్ వన్ లీడింగ్ లెడ్జర్. ఓకే, అది ఇన్బిల్ట్ ఉంటుంది. ఎవ్రీ ఎస్ఏపీ సిస్టమ్ లో ఒక లీడింగ్ లెడ్జర్ అనేది ఉంటుంది. దాన్ని మనం 0L అని పిలుస్తాం. డిఫాల్ట్ గా దాన్ని మనం 0L అంటాం. యా, ఇట్స్ నాట్ OL, ఇట్స్ 0L. యా, సో డిఫాల్ట్ గా అది ఇన్బిల్ట్ అయిపోయి ఉంటుంది సిస్టమ్ లో. ఇన్ ఎవ్రీ ఎస్ఏపీ సిస్టమ్ దేర్ హ్యాస్ వన్ లీడింగ్ లెడ్జర్. ఓకే, ఇట్స్ ఆటోమేటికల్ యూజ్డ్ ఇన్ ఆల్ కంపెనీ కోడ్స్. ఓకే, వాట్ ఎవర్ ద కంపెనీ కోడ్స్ వీఆర్ యూజింగ్, ఎవ్రీ కంపెనీ కోడ్ కి మనం ఆటోమేటిక్ గా యూజ్ ఇట్. ఓకే, 0L అనేది మనం యూజ్ చేస్తాం. అండ్ ఎలా అంటే ఇట్ ఫ్లోస్ ద గ్రూప్. ఓకే, ఎలా చెప్తామంటే ఇట్ ఫాలోస్ ద గ్రూప్ అకౌంటింగ్ రూల్స్ అనమాట. లైక్ IFRS కానీ, ఇఫ్ యువర్ కంపెనీ రిపోర్టింగ్ గ్లోబల్లీ, ఇప్పుడు మన కంపెనీ గ్లోబలైజ్ రిపోర్టింగ్ చేస్తుందంటే బేస్డ్ ఆన్ దట్ మనం వాట్ ఎవర్ ద రిపోర్టింగ్ వీ డూ బేస్డ్ ఆన్ దట్ రిక్వైర్మెంట్ ఇది ఫాలో అయిపోతుంది అనమాట. ఓకే, సే పర్పస్ ఏంటంటే యూజ్డ్ ఫర్ లోకల్ గ్యాప్. ఎగ్జాంపుల్ ఇండియన్ గ్యాప్ లో మనం ఓన్లీ ఇఫ్ అవర్ కంపెనీ ఇస్ లొకేటెడ్ ఇన్ ఇండియా, ఆల్ ట్రాన్సాక్షన్స్ వాట్ వీఆర్ డూయింగ్ ఇట్ ఈస్ ఓన్లీ రెస్ట్రిక్టెడ్ టు ఇండియా. దట్ అప్పుడు ఏంటంటే అది లోకల్ గ్యాప్ ని మాత్రమే ఫాలో అవుతుంది. ఓకే, అది మెయిన్ అకౌంటింగ్ లెడ్జర్ ఉంటుంది. జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్, అది ఫుల్ ఫామ్ అనమాట. గ్యాప్ అంటే జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ అని. ఓకే, ఇది ప్రీ డిఫైన్డ్ అయిపోయి ఉంటుంది అనమాట, ప్రీ కాన్ఫిగర్డ్ బై ఎస్ఏపీలోనే ఆల్రెడీ అది ముందుగానే డిఫైన్ అయిపోయి ఉంటుంది. యాక్టివ్ బై డిఫాల్ట్ ఫర్ ఆల్ కంపెనీ కోడ్స్. మనం అన్ని కంపెనీ కోడ్స్ కి అది మనం దాన్ని అప్లై చేసుకుంటాం. ఓకే, ఆల్ ఫైనాన్షియల్ పోస్టింగ్స్, వాట్ ఎవర్ ద ఫైనాన్షియల్ పోస్టింగ్స్ వీ డూ ఆటోమేటికలీ దట్ గోయింగ్ టు ది లీడింగ్ లెడ్జర్ లోకే వెళ్తాయి. ఓకే, యా, సో అంటే వాట్ ఎవర్ ద మెయిన్ డాక్యుమెంట్స్ మనకి ఏమేమి ఉంటాయో, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చేసిన మెయిన్ డాక్యుమెంట్స్ ఏమేమి ఉంటాయో అవన్నీ ఇక్కడే పోస్ట్ అవుతాయి అనమాట. ఆల్ మెయిన్ డాక్యుమెంట్స్ గెట్ పోస్టెడ్ హియర్, ఇక్కడే పోస్ట్ అవుతాయి మనకి. అండ్ ఇంకో ఎస్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో లింక్ విత్ కంట్రోలింగ్. ఇట్స్ కంట్రోలింగ్ తో కూడా ఇది లింక్ అయి ఉంటుంది. ఎట్లా, విచ్ మీన్స్ సిఓ రిపోర్ట్స్ మనం జనరేట్ చేయాలనుకుంటే ఇట్ పుల్స్ ద డేటా ఫ్రమ్ దిస్ లెడ్జర్. ఓకే, యా, దానికి కావాల్సిన డేటా, సిఓకి కావాల్సిన డేటా ఏంటంటే అది ఇక్కడ లీడింగ్ లెడ్జర్ నుంచి అది తీసుకుంటుంది అనమాట. దట్స్ ద రిలేషన్ బిట్వీన్ దిస్ టూ. ఓకే, అండ్ సో బేసికల్ గా లీడింగ్ లెడ్జర్ అంటే ఏంటంటే, లీడింగ్ లెడ్జర్ అనేది ఇప్పుడు ఆల్రెడీ సిస్టమ్ లో ప్రీ డిఫైన్ అయిపోయి ఉంటుంది. దాన్ని మనం ఏం డిఫైన్ చేయం. ఓకే, బేస్డ్ ఆన్ దట్ వీ కాన్ఫిగర్ ద నాన్ లీడింగ్ లెడ్జర్ అండ్ ఎక్స్టెన్షన్ లెడ్జర్ అని మనం చేసుకుంటాం. కానీ బట్ సిస్టమ్ లో ఆటోమేటికల్ గా ప్రీ కాన్ఫిగర్ అయిపోయి ఉంటుంది ఈ లీడింగ్ లెడ్జర్ అనేది. దాన్ని మనం 0L అని పిలుస్తాం. ఓకే, యా, సో ఇది ప్రీ డిఫైన్డ్ అనమాట, సిస్టమ్ లో ప్రీ డిఫైన్డ్ అయిపోయి ఉంటుంది. సో ఇది ఎట్లా ఉంటదంటే మన గ్రూప్ అకౌంటింగ్ రూల్స్ ఫాలో అవుతుంది అనమాట. ఓకే, ఇట్ ఫాలోస్ ద గ్రూప్ అకౌంటింగ్ రూల్స్ ఫాలో అవుతుంది. అండ్ వాట్ ఎవర్ ద మెయిన్ డాక్యుమెంట్స్ ఆర్ హియర్, ఇట్ పోస్టెడ్ హియర్. మెయిన్ డాక్యుమెంట్స్ అన్ని ఇక్కడే పోస్ట్ అయి ఉంటుంది. అండ్ వెన్ ఎవర్ సిఓ రిక్వైర్ సమ్ డాక్యుమెంట్స్, ఇట్ పుల్ ద డేటా ఫ్రమ్ దిస్ లీడింగ్ లెడ్జర్ నుంచి కొన్ని డాక్యుమెంట్స్ పుల్ చేసుకుంటుంది వెన్ ఎవర్ ఇట్ నీడెడ్ సమ్ రిపోర్ట్స్. ఓకే, సో బేసికలీ దిస్ ఈస్ అబౌట్ లీడింగ్ లెడ్జర్ అనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ నాన్ లీడింగ్ లెడ్జర్.
నాన్ లీడింగ్ లెడ్జర్ అంటే ఏంటి? నాన్ లీడింగ్ లెడ్జర్ యూజ్డ్ ఫర్ ఆల్టర్నేటివ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ లైక్ ఐఎఫ్ఆర్ఎస్ ఆర్ యుఎస్ గ్యాప్. ఐఎఫ్ఆర్ఎస్ అంటే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ సిస్టమ్. ఓకే, నేను ఈ ఫుల్ ఫామ్స్ నేను ఇస్తాను, డోంట్ వరీ. యా, సో ఇప్పుడు నాన్ లీడింగ్ లెడ్జర్ అంటే ఏంటి అంటే, ఫర్ ఇన్స్టెన్స్ నౌ సమ్టైమ్స్ ఈచ్ కంపెనీ విత్ ఎ గ్రూప్ మే ఫాలో డిఫరెంట్ అకౌంటింగ్ రూల్స్. ఓకే, లైక్ యుఎస్ గ్యాప్ ఆర్ జర్మన్ హెచ్బి. ఫర్ దట్ వీ యూజ్ నాన్ లీడింగ్ లెడ్జర్. అంటే ఎట్లా చెప్పచ్చు అంటే, ఇమాజిన్ దట్ మనం ఒక కంపెనీ రన్ చేస్తున్నాం. ఓకే, అండ్ మన కంపెనీకి ట్రాన్సాక్షన్స్ మన ఇండియన్ లెవెల్లోనే కాదు, అండ్ మన ట్రాన్సాక్షన్స్ మనకు అవుట్ సైడ్ ద కంట్రీ కూడా జరుగుతాయి. ఇఫ్ మనకి ఇండియా లెవెల్లోనే మనకు ట్రాన్సాక్షన్ జరుగుతున్నప్పుడు మనం ఓన్లీ లోకల్ గ్యాప్నే యూజ్ చేస్తున్నాం కదా. ఫర్ రిపోర్టింగ్ పర్పస్ వీ ఓన్లీ యూజింగ్ లోకల్ గ్యాప్. వేర్ యాజ్ ఇప్పుడు మన కంపెనీకి మన ఇండియాలోనే కాకుండా అదర్ ఏరియాస్లో కూడా, ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు అమెరికాలో మన కంపెనీ యొక్క హెడ్ ఆఫీస్ ఉంది. ఓకే, ఇండియాలో మన కంపెనీ, ఆ కంపెనీకి సంబంధించిన ఒక బ్రాంచ్ ఇక్కడ ఉంది అనుకుందాం, కంపెనీ కూడా ఇక్కడ ఉంది. ఓకే, సో ఇండియన్ లెవెల్లో వాట్ ఆర్ ద ట్రాన్సాక్షన్స్ ఆర్ హ్యాపెనింగ్, ఫర్ దట్ వీ యూస్ దట్ లోకల్ గ్యాప్ ని యూజ్ చేస్తాం. బట్ వాట్ ఆర్ ద ట్రాన్సాక్షన్ హ్యాపెనింగ్ అట్ ద ఫారెన్ లెవెల్, అక్కడ ఉన్న యుఎస్ గ్యాప్ లో ఏం జరుగుతుందంటే, ఫర్ దట్ దే యూజ్ ఐఎఫ్ఆర్ఎస్ ఆర్ యుఎస్ గ్యాప్. ఓకే, దాన్ని ఐఎఫ్ఆర్ఎస్ అని కానీ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ సిస్టమ్ ఆర్ యుఎస్ గ్యాప్ అని కానీ అంటాం. అంటే అక్కడ రిపోర్టింగ్ జరుగుతున్నప్పుడు వాట్ ఆర్ ద ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఆర్ హ్యాపెనింగ్, దే సేవ్ ఇన్ దాట్ లోకల్ కరెన్సీ. అవుతుందా? ఇప్పుడు యుఎస్డిలో, యా, అవన్నీ యుఎస్డిలో ఉంటాయి. ఓకే, యా, సో వాట్ ఎవర్ ద ట్రాన్సాక్షన్స్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియన్ లెవెల్, మన లోకల్ వల్ల ఏదైతే సేవ్ అవుతుందో అవన్నీ లోకల్ గ్యాప్ లో మన ఇండియన్ కరెన్సీలో ఉంటది అనమాట. సో దానికి మనం ఇఫ్ యూ హ్యావ్ ద గ్లోబల్, మనకి గ్లోబల్ వైజ్ మనకి ఉన్నట్టయితే కనుక, మన కంపెనీ గ్లోబల్ లెవెల్లో ఉంటే, ఎట్ ద టైమ్ వీ క్రియేట్ దిస్ ఐఎఫ్ఆర్ఎస్ ఆర్ యుఎస్ గ్యాప్ యాజ్ అ నాన్ లీడింగ్ లెడ్జర్ గా మనం వీటిని డిఫైన్ చేసుకుంటాం. ఓకేనా? దిస్ ఇస్ వేర్ ద టర్మ్ ప్యారలల్ అకౌంటింగ్ కమ్స్. యా, సో ఇక్కడ ప్యారలల్ అకౌంటింగ్ అనేది మనం యూజ్ చేస్తాం అనమాట. లైక్ ప్యారలల్ అకౌంటింగ్ అంటే ఏంటంటే, ప్యారలల్ అకౌంటింగ్ ఇన్ ఎస్ఏపి మీన్స్ దట్ యూజింగ్ మల్టిపుల్ లెడ్జర్స్ టు హ్యాండిల్ డిఫరెంట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఎట్ సేమ్ టైం. ఓకే, ఒకే టైంలో మనం మల్టిపుల్ అకౌంటింగ్స్ హ్యాండిల్ చేయాలన్నప్పుడు వీ యూజ్ దిస్ ప్యారలల్ అకౌంటింగ్. లైక్ ద లెడ్జర్ లైక్ 0L ఈజ్ యూజ్డ్ ఫర్ గ్రూప్ లెవెల్ రిపోర్టింగ్ సచ్ as IFRS or US GAAP. ఓకే, యా, ఇప్పుడు మనకు అదే చెప్తున్నాం కదా, ఇప్పుడు మన కంపెనీ 2 లొకేషన్స్ లో ఉంది. 2 లొకేషన్స్ లోనూ ట్రాన్సాక్షన్స్ ఇప్పుడు జరుగుతున్నాయి. ఓకే, సో ఆ 2 లొకేషన్స్ లో జరిగిన మల్టిపుల్ లెడ్జర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మనం స్టోర్ చేసుకోవాలంటే మనం ప్యారలల్ అకౌంటింగ్ రన్ చేసుకుంటాం. ఓకే, అది ఎట్లా అంటే, మనం అట్లా ఎందుకు సెట్ చేసుకుంటాం? ఇప్పుడు లీడింగ్ లెడ్జర్ అని, నాన్ లీడింగ్ లెడ్జర్ అని మనం ఎలా డిఫైన్ చేసుకుంటాం అంటే, యూజ్ ఇట్ ఫర్ లోకల్ రిపోర్టింగ్స్, మన లోకల్ రిపోర్టింగ్స్ కోసం యూజ్ చేసుకుంటాం దీన్ని. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇట్ హెల్ప్స్ ఎ కంపెనీ ప్రిపేర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ దట్ మీట్ బోత్ లోకల్ అండ్ గ్లోబల్ రిక్వైర్మెంట్స్. ఓకే, ఫ్రమ్ ద సేమ్ సిస్టమ్, మనం ఒకటే సిస్టమ్ యూజ్ చేసి మనము ఇక్కడ టూ యాక్షన్స్ జరుగుతున్నాయి. వన్ ఈస్ లోకల్ వైజ్ గా మనకి సేవ్ అవుతుంది రిపోర్ట్స్, వాట్ ఎవర్ రిపోర్ట్స్ ఆర్ జనరేటింగ్ లోకల్ వైజ్ గా అవి సేవ్ అవుతున్నాయి. అండ్ అక్కడ ఇప్పుడు వేరే కంట్రీలో ఉన్నప్పుడు వాళ్ళు కూడా యూజ్ చేస్తున్నారు కదా, సో అక్కడ కూడా ఇది సేవ్ అవుతుంది కదా. సో అప్పుడు ఏంటంటే ప్యారలల్ గా 2 చోట్ల ఒకటేసారి యాక్షన్ జరుగుతుంది. అదే ఎట్లా, ఎందుకంటే ఇప్పుడు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మనం జనరేట్ చేసినప్పుడు మనకు అక్కడ కన్ఫ్యూజన్ ఉండదు కదా. సో ఈ సెటప్ ఏంటంటే కంపెనీకి హెల్ప్ చేస్తుంది అనమాట. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ జనరేట్ చేసుకోవడానికి, ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేసుకోవడానికి ఇది హెల్ప్ చేస్తుంది. బోత్ లోకల్ అండ్ గ్లోబల్ రిక్వైర్మెంట్స్ తగ్గట్టుగా మన ఫైనాన్షియల్ స్టేట్మెంట్ జనరేట్ చేసుకోవడానికి ఇది హెల్ప్ చేస్తుంది అనమాట. ఓకే, యా, ఆల్ రైట్. నా స్క్రీన్ క్లియర్ గా ఉందా? ఓకే, ఆల్ రైట్ దెన్. సో నాన్ లీడింగ్ లెడ్జర్ అనేది అర్థమైంది కదా. నాన్ లీడింగ్ లెడ్జర్ ఏంటంటే యూజ్డ్ ఫర్ ఆల్టర్నేటివ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ లైక్ ఐఎఫ్ఆర్ఎస్ అండ్ యుఎస్ గ్యాప్. ఓకే, ఆల్టర్నేట్, మనకి ఇప్పుడు లీడింగ్ అనేది మనకు అర్థమైపోయింది. ఓకే, గ్లోబల్ వైజ్ మనం ఒకటే ఏరియాలో మనం చేస్తున్నప్పుడు మనం లీడింగ్ లెడ్జరే యూజ్ చేస్తాం. దట్ ఈస్ ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ ఇన్ ద సిస్టమ్, ప్రీ కాన్ఫిగర్డ్ సిస్టమ్ లో ఆల్రెడీ ప్రీ కాన్ఫిగర్ అయ్యింది. వేర్ యాజ్ ఇప్పుడు నాన్ లీడింగ్ లెడ్జర్ అనేది ఏంటంటే యూజ్ ఫర్ ఆల్టర్నేటివ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ లైక్ ఐఎఫ్ఆర్ఎస్ కానీ యుఎస్ గ్యాప్ కానీ చేసేటప్పుడు మనం ఈ నాన్ లీడింగ్ లెడ్జర్ అనేది మనం డిఫైన్ చేస్తాం. ఓకే, దీన్ని మనం మాన్యువల్ గా క్రియేట్ చేస్తాం, మాన్యువల్లీ క్రియేటెడ్ ఇన్ కాన్ఫిగరేషన్.
can be assigned to specific company codes. For which company code we are generating this non-leading ledger, for that company code we assign it. మనం ఆ కంపెనీ కోడ్కి దీన్ని అసైన్ చేసేస్తాం. దట్ ఈస్ వాట్ నాన్ లీడింగ్ లెడ్జర్ డు. సో ఇక్కడ మనకి ఇంకా ఏంటంటే దీని పోస్టింగ్ బిహేవియర్ ఎట్లా ఉంటుందంటే రిక్వైర్స్ లెడ్జర్ స్పెసిఫిక్ పోస్టింగ్స్ కెన్ డిఫరెంట్ ఫ్రమ్ లీడింగ్ లెడ్జర్. ఓకే, మనం లీడింగ్ లెక్చర్ లో ఎస్ ఏంటంటే ఆ రిక్వైర్మెంట్స్ కి తగ్గట్టుగా మనం పోస్టింగ్స్ అనేవి చేసుకుంటాం. మన కాన్ఫిగరేషన్స్ చేసేటప్పుడు యూ విల్ గెట్ టు నో బెటర్ అండర్స్టాండింగ్ ఆఫ్ దిస్ ఇఫ్ యూ డెంట్ గెట్. యా, సో ద నెక్స్ట్ వన్ ఈజ్ ఎక్స్టెన్షన్ లెడ్జర్. ఇంకా థర్డ్ మనకు ఉన్నది ఏంటి, ఎక్స్టెన్షన్ లెడ్జర్. సో ఈ ఎక్స్టెన్షన్ లెడ్జర్ అనేది ఏంటంటే యూజ్డ్ ఫర్ సిమ్యులేషన్స్, ఫోర్కాస్ట్ ఆర్ అడ్జస్ట్మెంట్ దట్ డోంట్ ఎఫెక్ట్ యాక్చువల్స్. అంటే యాక్చువల్ ఎంట్రీస్ ఇవేమీ ఎఫెక్ట్ చెయ్యవు అసలు ఎక్స్టెన్షన్ లెడ్జర్ అనేది. యా, సో ఇది ఎట్లా అంటే దీన్ని ఇంకా ఏమని చెప్పారంటే ద లైట్ వెయిట్ లెడ్జర్ ఈజ్ బిల్ట్ ఆన్ టాప్ ఆఫ్ అనదర్ వన్. ఓకే, దిస్ ఈస్ లైక్ షాడో కాపీ అనుకోవచ్చు దీన్ని, బికాస్ ఇట్ డజంట్ ఎఫెక్ట్ ద రియల్ పోస్టింగ్స్ ఆర్ రియల్ ఎంట్రీస్. ఓకే, ఇట్ డజంట్ స్టోర్ ఫుల్ డేటా, ఓన్లీ మాన్యువల్ ఎంట్రీస్ మేడ్ స్పెసిఫికల్లీ టు ఇట్. ఓకే, ఇదేమి ఫుల్ డేటాని అంతా స్టోర్ చేసుకోదు, మాన్యువల్ గా వాట్ ఎవర్ వీఆర్ గివింగ్ టు దట్ అది మాత్రమే అక్కడ స్పెసిఫిక్ గా సేవ్ అయి ఉంటుంది. ఎవ్రీథింగ్ ఎల్స్ కమ్స్ ఫ్రమ్ ద అండర్లయింగ్ లెక్చర్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే యూజ్ఫుల్ ఫర్ సిమ్యులేషన్స్, మన సిమ్యులేషన్స్ కి అండ్ ఫోర్కాస్ట్ కి యూజ్ చేస్తారు. అండ్ క్రియేటెడ్ బేస్డ్ ఆన్ ఎగ్జిస్టింగ్ లెడ్జర్ ని బేస్ చేసుకునే దీన్ని క్రియేట్ చేస్తారు. ఓకే, ఓన్లీ డెల్టా పోస్టింగ్స్, నో డైరెక్ట్ ఫైనాన్షియల్ ఇంపాక్ట్ అన్లెస్ ట్రాన్స్ఫర్డ్. ఎస్, అది చూపిస్తావు, అది మన ప్రాక్టికల్స్ చేసేటప్పుడు చూపిస్తాను నేను. మీకు ఆ స్క్రీన్ చూపించి చెప్తే మీకు అర్థమవుతుంది. ఓకే, యా, అండ్ ఇంకోటి ఏంటంటే బట్ యూ క్యాన్ చేంజ్ ఫిజికల్ ఇయర్ ఆర్ కరెన్సీ సెట్టింగ్స్ ఇయర్. మనం ఇక్కడ ఎక్స్టెన్షన్ లెడ్జర్లో ఏంటంటే మనం ఫిజికల్ ఇయర్ కానీ కరెన్సీ సెట్టింగ్స్ కానీ మనం ఇక్కడ చేంజ్ చేయలేం. బేస్ లెడ్జర్ లో మనం ఏవైతే డిఫైన్ చేసామో ఇది దాన్నే ఫాలో అవుతుంది. యా, అంటే ఎవరికి యూస్ఫుల్ అవుతుంది అంటే యూస్ఫుల్ ఫర్ మేనేజ్మెంట్ రిపోర్టింగ్ ఆర్ ట్రాకింగ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ వితౌట్ డూప్లికేటింగ్ డేటా. యా, ఓకే, సో ఇప్పుడు కరెన్సీ టైప్స్ గురించి మాట్లాడతాం తర్వాత. యా, సో ఎస్ఐపిలో మనకి సో మెనీ కరెన్సీస్ ఉన్నాయి కదా, డిఫరెంట్ కరెన్సీ టైప్స్ ఉన్నాయి కదా. అసలు కరెన్సీ టైప్స్ అంటే ఏంటి అసలు ఇక్కడ అనేది చూద్దాం. ఓకే, యా, సో ఇన్ ఎస్ఐపి కరెన్సీస్ ఆర్ యూజ్డ్ టు రికార్డ్ ద సేమ్ ట్రాన్సాక్షన్ డిఫరెంట్ కరెన్సీస్. అంతే కదా, ఒకటే ట్రాన్సాక్షన్ ని డిఫరెంట్ కరెన్సీస్ లో ఇక్కడ మనం రికార్డ్ చేసుకుంటాం. ఓకే, బేస్డ్ ఆన్ లోకల్ గ్యాప్, ఓకే, ఆర్ వాల్యుయేషన్ స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్. ఇందాక మనం చెప్పుకున్నప్పుడు లోకల్ గ్యాప్ ఆర్ యుఎస్ గ్యాప్ అని చెప్పేసి మనం డిస్కస్ చేసాం కదా. సో బేస్డ్ ఆన్ దట్ మనం డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్ లో డిఫరెంట్ కరెన్సీస్ లో మనం ఒకటే రిపోర్ట్ ని మనం డిఫరెంట్ కరెన్సీస్ లో మనం ఇక్కడ రికార్డ్ చేసుకోవచ్చు. ఓకే, యా, దీస్ కరెన్సీస్ గెట్ స్టోర్డ్ ఇన్ డిఫరెంట్ ఫీల్డ్స్ ఇన్ ద ఏసీడోకా టేబుల్ ఇన్ ఎస్ఫర్హానా. ఓకే, ఎస్ఫర్హానాలో మనం ఎక్కడ స్టోర్ అవుతాయి ఇవన్నీ ఏసీడోకా టేబుల్లో. ఎస్, సో ఇక్కడ మనకి ఎస్ఏపి ఏం చేస్తుందంటే ఇట్ అలౌస్ అప్ టు 10 కరెన్సీస్ పర్ లెడ్జర్. మనకు ఒక లెడ్జర్ మీద ఎస్ఏపి మనకు అప్ టు 10 కరెన్సీస్ వరకు ఇట్ అలౌ చేస్తుంది. అండ్ ఈచ్ కరెన్సీ టైప్ హ్యాస్ అ స్పెసిఫిక్ పర్పస్. ఒక్కొక్క కరెన్సీ టైప్ కి ఒక్కొక్క పర్పస్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ మనకి ఇక్కడ ఏముంటదంటే ద కరెన్సీ ఇన్ విచ్ ద ట్రాన్సాక్షన్ ఈస్ ఒరిజినల్లీ డన్. అదేంటది మనకి డాక్యుమెంట్ కరెన్సీ ఉంది. డాక్యుమెంట్ కరెన్సీ అంటే 00, కరెన్సీ టైప్ 00. ఇది ఏం చేస్తుంది, యాక్చువల్ ట్రాన్సాక్షన్ కరెన్సీ. ఓకే, సో వాట్ ఎవర్ ద అవును అవును అవును. సో అట్లానే ఇప్పుడు మన కరెన్సీ 50 ఉంది. యా, కరెన్సీ 50 అంటే ఏంటి, అది ఇండెక్స్ బేస్డ్ కరెన్సీ. అది సారీ ఫర్ దట్. మనం ఇంకా 10, 30, 40 ఇవన్నీ డిస్కస్ చేయలేదు కదా, నేను డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళిపోయాను. యా, ఓకే, సో యా, మనకి ఇప్పుడు డాక్యుమెంట్ కరెన్సీ అంటే ఇది అర్థమైపోయింది, యాక్చువల్ ట్రాన్సాక్షన్ కరెన్సీ యూజ్డ్ అట్ ద డాక్యుమెంట్ లెవెల్ డ్యూరింగ్ ఎంట్రీ. మనం ఎంట్రీ చేసేటప్పుడు డాక్యుమెంట్ లెవెల్లో మనం ఏమైతే కరెన్సీస్ ఇస్తామో అది డాక్యుమెంట్ కరెన్సీ కదా. సో ఇప్పుడు మనం దీనికి ఒక ఎగ్జాంపుల్తో అర్థం చేసుకుందాం.
ఫర్ ఇన్స్టెన్స్ అన్ ఇండియన్ కంపెనీ సెల్స్ గూడ్స్ టు ఏ యుఎస్ కస్టమర్. మన ఇండియా కంపెనీ మన ఇండియాలో ఉంది, మన కస్టమర్ వచ్చేసి యుఎస్ లో ఉన్నాడు. సో మనం అక్కడికి సేల్ చేస్తున్నాం మనం. ఓకే, సో అప్పుడు మన డాక్యుమెంట్ కరెన్సీ యుఎస్డిలో ఉంటుంది, కంపెనీ కోడ్ కరెన్సీ ఐఎన్ఆర్ లో ఉంటుంది. ఓకేనా? ఎగ్జాక్ట్లీ, ట్రాన్సాక్షన్స్ ఎక్కడి నుంచి ఎక్కడ జరుగుతున్నాయని. బికాస్ ద కస్టమర్ ఈజ్ ఇన్ ద యుఎస్ అండ్ ద కంపెనీ కోడ్ ఈజ్ ఇన్ ద ఇండియా. సో మన డాక్యుమెంట్ ఎస్ అది. సో అప్పుడు కూడా ఇంతే ఉంటుంది. బికాస్ వీఆర్ రిసీవింగ్ ఫ్రమ్ దెమ్ కదా, అక్కడి నుంచి మనం రిసీవ్ చేసుకుంటున్నాం కదా. ఎస్ మనం అక్కడికే సెండ్ చేస్తున్నాం, మనం సేల్ చేస్తున్నాం, మన మనీ అక్కడి నుంచే వస్తుంది అండ్ ట్రాన్సాక్షన్ మనకి అక్కడి నుంచే జరుగుతుంది. కాబట్టి దట్ ఈస్ అక్కడ మనకి డాక్యుమెంట్ కరెన్సీ మనకి యూఎస్డి ఉంటుంది. సేమ్ థింగ్ ఒకటే ప్లేస్ కదా. ఇప్పుడు ఈవెన్ ద వెండర్ ఆర్ ద కస్టమర్ దే ఆర్ లొకేటెడ్ ఇన్ సేమ్ వన్ ప్లేస్. సో మనకి మనీ వస్తుంది అక్కడి నుంచే, మనీ వెళ్తుంది అక్కడి నుంచే కదా. అదే డాక్యుమెంట్ కరెన్సీ, దాన్ని మనం ట్రాన్సాక్షన్ కరెన్సీ అంటాం. ఓకేనా? యా గుడ్. సో నెక్స్ట్ మనకు ఉన్నది ఏంటి? కంపెనీ కోడ్ కరెన్సీ. కంపెనీ కోడ్ కరెన్సీ అంటే ఇట్ ఇస్ ఎ లోకల్ కరెన్సీ కదా, లోకల్ కరెన్సీ ఆఫ్ ద కంపెనీ కోడ్. ఓకే, ఆల్ కంపెనీ ఫైనాన్షియల్ లీగల్లీ రిపోర్టెడ్ ఇన్ దిస్ కరెన్సీ automatically assigned when you create a company code. Whenever we define a company, మనం కంపెనీ కోడ్ డిఫైన్ చేసినప్పుడు we define this currency. ఇప్పుడు ఓకే సో ఈ కంపెనీ కోడ్ కరెన్సీ అంటే ఏంటంటే, మనం కంపెనీ కోడ్ డిఫైన్ చేసినప్పుడు ఎస్ఏపిలో when we define a company, మనం అక్కడ కరెన్సీ ఇస్తాం కదా. మనం కంపెనీ కోడ్ డిఫైన్ చేసినప్పుడు మనం అక్కడ కరెన్సీ అండ్ మన లాంగ్వేజ్ ఇస్తాము అండ్ అట్ ద సేమ్ టైం కంట్రీ ఇస్తాము. సో అక్కడ మనం కరెన్సీ ఏదైతే మనం స్పెసిఫై చేస్తున్నాం, వాట్ ఆర్ ద కరెన్సీ వీఆర్ స్పెసిఫైయింగ్ వెన్ వీఆర్ డిఫైనింగ్ ద కంపెనీ. ఓకే, అదే అప్పుడు ఏంటంటే కంపెనీ కోడ్ కరెన్సీ అది. ఓకే, సో ఇఫ్ యువర్ కంపెనీ ఈజ్ ఇన్ ఇండియా, సో మనకు అప్పుడు కంపెనీ కోడ్ కరెన్సీ ఏమవుతుంది? ఐఎన్ఆర్ అవుతుంది. ఇఫ్ యువర్ కంపెనీ లొకేటెడ్ ఇన్ ద యుఎస్, దెన్ అప్పుడు మీ కంపెనీ కోడ్ కరెన్సీ యుఎస్డి అవుతుంది. ఓకేనా? సో ఇదేంటంటే లోకల్ కరెన్సీ అనమాట, లోకల్ కరెన్సీ ఆఫ్ ద కంపెనీ కోడ్. ఓకే, వాట్ ఎవర్ ద ఫైనాన్షియల్స్ ఆర్ లీగల్లీ రిపోర్టెడ్ ఇన్ దిస్ కరెన్సీ. ఆల్ ఫైనాన్షియల్స్ ఆర్ లీగల్లీ రిపోర్టెడ్ ఇన్ దిస్ కరెన్సీ. అంటే మనం ఏం చెప్పుకున్నాం ఇంతకు ముందు ఎర్లియర్ వెన్ వీ డిస్కస్డ్ అబౌట్ కంపెనీ అండ్ కంపెనీ కోడ్ ఫర్ ఇండివిజువల్, వీ డిఫైన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, వీ జనరేట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ బేస్డ్ ఆన్ ద లీగల్ రిక్వైర్మెంట్ అని చెప్పి మనం అనుకున్నాం కదా. సో ఇక్కడ అదే చెప్తున్నారు. లీగల్లీ రిపోర్టెడ్ అంటే ఏంటంటే, మనం ఇప్పుడు ఇండియాలో ఉన్నట్టయితే కనుక బేస్డ్ ఆన్ ఇండియన్ లోకల్ కరెన్సీ, ఇండియన్ లాకి తగ్గట్టుగా మనం రిపోర్ట్స్ జనరేట్ చేస్తాం కదా. సో అప్పుడు ఏమవుతుంది, వాట్ ఎవర్ ద ట్రాన్సాక్షన్స్ ఆర్ రికార్డింగ్, అవన్నీ మనకి ఎక్కడ మనకి ఇండియన్ కరెన్సీలో వాట్ ఎవర్ ద కంపెనీ కోడ్, ఇండియన్ కరెన్సీ అనకూడదు, కంపెనీ కోడ్ లెవెల్లో కంపెనీ కోడ్ డిఫైన్ చేసినప్పుడు వాట్ ఎవర్ ద కరెన్సీ వీఆర్ స్పెసిఫైడ్, ఆ కరెన్సీలో అది రికార్డ్ అవుతుంది. ఓకే, సో ఇది మనం ఆటోమేటిక్ గా కంపెనీ కోడ్ ని మనం డిఫైన్ చేసేటప్పుడే మనం చెప్పేస్తాం. ఓకే, సో ఎగ్జాంపుల్ గా మనం అనుకున్నట్టు మన కంపెనీ ఇండియాలో ఉన్నట్టయితే ఐఎన్ఆర్, యుఎస్డిలో ఉన్నట్టయితే యుఎస్డి. సో మన కంపెనీ ఎక్కడ ఉంది, ఏ కంట్రీలో ఉన్న దాన్ని బట్టి బేస్డ్ ఆన్ దట్ కంట్రీ మనం అది కరెన్సీని డిఫైన్ చేస్తాం. అది కంపెనీ కోడ్ కరెన్సీ అంటే. ఓకే, ఆల్ రైట్. అండ్ నెక్స్ట్ ఇంకా మనకి ఏముంది, గ్రూప్ కరెన్సీ. గ్రూప్ కరెన్సీ అంటే ఏంటంటే, ఏ కామన్ కరెన్సీ యూజ్డ్ అక్రాస్ ఏ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఫర్ కన్సాలిడేటెడ్ రిపోర్టింగ్. ఓకే, గ్రూప్ కరెన్సీ ఏం చేస్తాం, యూజ్డ్ అక్రాస్ a group of companies for consolidated reporting. It ensures group wide consistency. అంటే మనం గ్రూప్ లెవెల్లో మనం కన్సాలిడేట్ చేసి రిపోర్ట్ జనరేట్ చేయాలనుకున్నప్పుడు మనం గ్రూప్ కరెన్సీ యూజ్ చేస్తాం. మనం ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుంటే,
ఇఫ్ యు ఆర్ హోల్డింగ్ ఎ కంపెనీ ఇన్ ద యుఎస్, ఒక కంపెనీ ఉంది యుఎస్ లో మీకు, ఓకే, ద గ్రూప్ కరెన్సీ కెన్ బి సెట్ యాజ్ యుఎస్డి ఈవెన్ ఇఫ్ ద సబ్సిడరీ ఆపరేటర్స్ ఇన్ ద ఐఎన్ఆర్ ఆర్ యూరోస్, ఓకే, ఎట్లా ఉన్నా కానీ. ఎందుకంటే బికాస్ మీ కంపెనీ ఎక్కడుంది, యుఎస్డిలో ఉంది, ఓకే. సో ద గ్రూప్ కరెన్సీ కెన్ బి సెట్ యాజ్ యుఎస్డి. మనం గ్రూప్ కరెన్సీని మనం యుఎస్డి అని సెట్ చేసుకోవచ్చు. ఈవెన్ మన కంపెనీ, మన సబ్సిడరీ కంపెనీస్ మనకి ఇండియాలో ఉన్నా లేదా యూరోప్ లో ఉన్నా వేరే అదర్ కంట్రీస్ లో ఉన్నా కానీ మన గ్రూప్ కరెన్సీగా మనము యుఎస్డిని డిఫైన్ చేసుకోవచ్చు మనం అక్కడ, ఓకే. రికమెండెడ్ ఫర్ బోత్ ఎఫ్ఐ అండ్ సిఓ యూసెస్. మనం ఎఫ్ఐకైనా సిఓకైనా మనం ఇట్లా యూజ్ చేసుకోవచ్చు. మెయిన్ ఏంటంటే కన్సోలిడేషన్ రిపోర్టింగ్ కోసం మాత్రమే మనం ఈ గ్రూప్ కరెన్సీ అనేది యూజ్ చేస్తాం, ఓకే. సో ఈ కన్సోలిడేషన్ అనేది ఎప్పుడు వస్తుంది మనకి, ఇప్పుడు మోర్ దాన్, ఇప్పుడు మనకి ఒకటి కన్నా ఎక్కువ బ్రాంచ్ సబ్సిడరీస్ ఉంటేనే కదా. ఒకటే ఉన్నప్పుడు మన కంపెనీ ఇండియాలోనే లొకేట్ అయింది, మనకి వేరే అదర్ బ్రాంచెస్ వేరే సబ్సిడరీస్ ఏమీ లేవు. సో మనకి ఇండియాలో ఒకటే ఉంది మనకి, అప్పుడు మనకి ఇవేమీ అవసరం లేదు అసలు. డాక్యుమెంట్ కరెన్సీ, కంపెనీ కోడ్ కరెన్సీ ఇవి సరిపోతాయి మనకి, అసలు వేరే ఏం అవసరం లేదు. బట్ వేర్నెవర్ మనకి సబ్సిడరీస్ అదర్ కంట్రీస్ లో ఉన్నప్పుడు, వెనెవర్ వీఆర్ డూయింగ్ సమ్ ఫారెన్ ట్రాన్సాక్షన్ చేసినప్పుడు మనకి ఇవన్నీ కావాల్సి వస్తుంది, ఓకే. ఇప్పుడు మనకి యుఎస్ లో ఉంది సబ్సిడరీ, మనకి ఇండియాలో ఉంది, అలాంటప్పుడు మనం దాన్ని యుఎస్ దాన్ని ఏం పెట్టుకుంటాం, గ్రూప్ కరెన్సీగా పెట్టుకోవచ్చు మనం. యా, సో అది గ్రూప్ కరెన్సీ అంటే. నెక్స్ట్ ఇంకా మనకు వచ్చేసి హార్డ్ కరెన్సీ ఉంది. హార్డ్ కరెన్సీని మనం 40 అంటాం. ఇప్పుడు కరెన్సీ టైప్ మన డాక్యుమెంట్ కరెన్సీని ఏమో 00 అని చెప్తాం సిస్టమ్ లో, కంపెనీ కోడ్ కరెన్సీ ఏమో 10 అని ఉంటుంది, గ్రూప్ కరెన్సీ వచ్చేసి 30 అని ఉంటుంది, హార్డ్ కోర్ కరెన్సీ 40 అని ఉంటుంది, ఓకే. సో డిఫైన్డ్ అట్ ద కంట్రీ లెవెల్, ఓకే. ఇది మన హార్డ్ కోర్ కరెన్సీ ఎట్లా అంటే మనం కంట్రీ లెవెల్లో డిఫైన్ చేస్తాం. యా, యూజ్డ్ ఇన్ హై ఇన్ఫ్లమేషన్ ఎకానమీస్ ఆర్ కంట్రీస్ విత్ ఫారెన్ కరెన్సీ బేస్డ్ రిపోర్టింగ్. ఎగ్జాంపుల్తో చెప్తా, బాగా అర్థమవుతుంది మీకు. ఇన్ సమ్ కంట్రీస్ ఈవెన్ ఇఫ్ ద లోకల్ కరెన్సీ ఈజ్ వాలటైల్, అంటే వాళ్ళకి అక్కడ లోకల్ కరెన్సీ అనేది వాళ్ళకి స్టేబుల్ గా లేదంటే కనుక ఫైనాన్షియల్స్ ఆర్ రిపోర్టెడ్ ఇన్ ఏ స్టేబుల్ హార్డ్ కరెన్సీ లైక్ యుఎస్డి. ఇప్పుడు వాళ్ళ కంట్రీలో ఎస్ అట్లాంటి సిచ్యువేషన్స్ లో ఏమవుతుందంటే అప్పుడు వాళ్ళ ఫైనాన్షియల్స్ అని ఎట్లా రిపోర్ట్ చేయబడతాయి అంటే అదర్ కరెన్సీ ఏదైనా హార్డ్ కోర్ కరెన్సీ లైక్ యుఎస్డిలో, ఓకే, వాళ్ళ ఫైనాన్షియల్ రిపోర్టింగ్స్ అన్ని యుఎస్డిలో ఉంటాయి అన్నమాట, ఓకే. యా, so that is a hard currency. And next we have index based currency. Index based currency అంటే ఏంటంటే ఇన్ఫ్లేషన్ అడ్జస్టెడ్ కరెన్సీ అన్నమాట. సో యూజ్డ్ ఫర్ ఇన్ఫ్లేషన్ అడ్జస్టెడ్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్. ఇంకా ఏంటంటే ఆల్సో సెట్ ఎట్ ద కంట్రీ లెవెల్, కంట్రీ లెవెల్లో కూడా దీన్ని సెట్ చేస్తాం. రేర్లీ యూజ్డ్ అన్లెస్ రిక్వైర్డ్ బై లోకల్ లాస్, ఓకే. ఇవంటే మనం యూజ్ చేయమన్నమాట, లైక్ అర్జెంటీనా, టర్కీ ఇట్లాంటి ఏరియాస్ లో వీటిని యూజ్ చేస్తారు. వెరీ రేర్లీ యూజ్డ్ ఇండెక్స్ బేస్డ్ కరెన్సీ అనేది మనం రెగ్యులర్ గా యూజ్ చేయం అసలు. యా, అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ గ్లోబల్ కరెన్సీ, గ్లోబల్ కంపెనీ కరెన్సీ. 1 minute సార్. Yeah, so next we have global company currency. అంటే that is common currency across all company codes in a global company. ఓకే, దీని మనం ఎగ్జాంపుల్ చూద్దాం. హెల్ప్స్ ఇన్ యూనిఫామ్ ఇంటర్ కంపెనీ రిపోర్టింగ్. ఎట్లా అంటే ఇఫ్ మల్టిపుల్ కంపెనీ కోడ్స్ అండర్ ద సేమ్ లీగల్ కంపెనీ యూస్ డిఫరెంట్ లోకల్ కరెన్సీస్, ఓకే, యూ కెన్ యూనిఫై దెమ్ అండర్ వన్ కరెన్సీ టైప్. ఎట్లా అంటే ఇప్పుడు గ్లోబల్ కంపెనీ కరెన్సీ అన్నాం అంటే ఏంటంటే ఇప్పుడు మన కంపెనీలో మల్టిపుల్ కంపెనీ కోడ్స్ అండర్ ద సేమ్ లీగల్ కంపెనీ, ఒకటే లీగల్ కంపెనీ ఉంది, దానికి మల్టిపుల్ కంపెనీ కోడ్స్ ఉన్నాయి, ఓకే. సో మల్టిపుల్ కంపెనీ కోడ్స్ ఉన్నప్పుడు యూజ్ డిఫరెంట్ లోకల్ కరెన్సీస్ యూజ్ చేస్తాం. ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ఇండియాలో ఒక కంపెనీ ఉంటే ఐఎన్ఆర్ యూజ్ చేస్తుంది, అట్లానే యూరోప్ లో ఒకటి ఉంటే యూరోస్ యూజ్ చేస్తుంది, అట్లానే యుఎస్డిలో ఉంటే యుఎస్ లో ఉంటే యుఎస్డీస్ యూజ్ చేస్తుంది, అట్లానే యూకేలో ఉంటే పౌండ్స్, ఓకే, సింగపూర్ లో ఉంటే సింగపూర్ డాలర్స్, ఇట్లా రకరకాల కరెన్సీస్ యూజ్ చేస్తాం కదా. సో మనం ఏం చేస్తామంటే యూ కెన్ యూనిఫై దెమ్ అండర్ వన్ కరెన్సీ టైప్. సో మనం ఇట్లా డిఫరెంట్ కరెన్సీస్ యూజ్ చేసినప్పుడు ఏంటంటే మనం వాటిని యూనిఫై చేసుకోవచ్చు అనమాట, ఒకటే కరెన్సీ కింద మనం దాన్ని యూనిఫై చేసుకోవచ్చు ఫైనల్ గా రిపోర్ట్స్ ని. అర్థమైందా? హెల్ప్స్ ఇన్ యూనిఫామ్ ఇంటర్ కంపెనీ రిపోర్టింగ్.
సో ఇట్లా డిఫరెంట్ కంపెనీ కోడ్స్ లో ఉన్న డిఫరెంట్ లోకల్ కరెన్సీస్ లో ఉన్న రిపోర్టింగ్స్ అన్నిటిని కూడా మనం యూనిఫై చేసుకుని ఏదో ఒకటే డాలర్ ఒకటే కరెన్సీ కింద యూనిఫై చేసుకోవచ్చు. లైక్ యూరోస్ కింద మనం యూనిఫై చేసుకోవచ్చు. ఓకేనా, అదే గ్లోబల్ కరెన్సీ అనమాట. అవును అవును అనొచ్చు, అంతే కదా. ఇప్పుడు మన ఇండియాలో ఉన్న కంపెనీకి మన ఇండియన్ మనం ఐఎన్ఆర్ యూజ్ చేస్తున్నాం, ఇండియన్ రూపీసే యూజ్ చేస్తున్నాం. అంతే అంతే, అదే మనకి కంపెనీ కోడ్ కరెన్సీ అదే అవుతుంది మనకి. డాక్యుమెంట్ కరెన్సీ అంటే మన ట్రాన్సాక్షన్స్ ఎక్కడ చేస్తున్నాం అది డాక్యుమెంట్ కరెన్సీ అవుతుంది. సో ఇలాగా మనం డిఫరెంట్ వేస్ లో మనం యూజ్ చేస్తాం. సో మనకి ఇంకా కరెన్సీ టైప్ ఇంకొకటి ఉంది లాస్ట్ లో, నేను ఇక్కడ మెన్షన్ చేయలేదు. 70 ఒకటి ఉంది, ఆబ్జెక్ట్ కరెన్సీ అని చెప్పేసి. యా ఐ నోటీస్డ్ దట్. యా, సో 70 ఒకటి మిస్ అయింది, ఆబ్జెక్ట్ కరెన్సీ. అదేంటంటే అసైన్ టు ఇండివిజువల్ కంట్రోలింగ్ ఆబ్జెక్ట్స్. లైక్ కాస్ట్ సెంటర్ కి, ఇంటర్నల్ ఆడిట్స్ కి ఏంటంటే అసైన్ టు ఇండివిజువల్ కంట్రోలింగ్ ఆబ్జెక్ట్స్ మే డిఫర్ ఫ్రమ్ కంపెనీ కోడ్ కరెన్సీ. ఓకే, ఇవేంటంటే కాస్ట్ సెంటర్ కి, ఇంటర్నల్ ఆర్డర్స్ కి మనం వీటిని అసైన్ చేస్తాము. అండ్ ఇవేంటంటే కంపెనీ కోడ్ కరెన్సీలోనే డిఫర్ చేస్తాం వీటిని. సరే, ఇప్పుడు ఏంటంటే ఆబ్జెక్ట్ కరెన్సీ అన్నాం కదా. ఏ కాస్ట్ సెంటర్ మే ట్రాక్ కాస్ట్ ఇన్ యూఎస్డి ఇఫ్ ఇట్ ప్రైమర్లీ హ్యాండిల్ యూఎస్డి బేస్డ్ వెండర్స్. యూఎస్డి బేస్డ్ వెండర్స్ మనం ట్రాక్ చేసినప్పుడు మనం అక్కడ ప్రైమర్లీ మన కరెన్సీ ఎట్లా ఉంటది, ఏ కాస్ట్ సెంటర్ మే ట్రాక్ కాస్ట్ ఇన్ యూఎస్డిలోనే దాన్ని ట్రాక్ చేస్తుంది. ఓకే, ప్రైమర్లీ హ్యాండిల్స్ యూఎస్డి బేస్డ్ వెండర్స్. ఈవెన్ దో ద కంపెనీ కోడ్ కరెన్సీ ఇస్ ఇన్ ఐఎన్ఆర్. కంపెనీ కోడ్ కరెన్సీ ఇండియన్ ఐఎన్ఆర్ అయినా కానీ, ఇండియన్ రూపీస్ అయినా కానీ, మనకు అక్కడ ఉన్న వెండర్ కరెన్సీ ఏది ఉందో దాన్ని ట్రాక్ చేస్తుంది అంట ఏంటి కంట్రోలింగ్ ఏరియాలో మనం యూజ్ చేసేటప్పుడు దీన్ని. ఓకే, సో కాస్ట్ సెంటర్ వచ్చేసి ఇట్లా ట్రాక్ చేస్తుంది. కాస్ట్ సెంటర్ మే ట్రాక్ ఇన్ యూఎస్డి. కంపెనీ కోడ్ కరెన్సీ ఐఎన్ఆర్ అయినా కానీ ఓకే, మనకి బేస్డ్ ఆన్ వెండర్స్ ఎక్కడ ఉన్నారని బేస్డ్ ఆన్ వెండర్స్ ని బట్టి అది ట్రాక్ చేస్తుంది. ఓకే, యా, సో ఇది మనకు ఆబ్జెక్ట్ కరెన్సీ. అండ్ ఇంకొకటి మనం మిస్ అయ్యా నేను, అదేంటే 20 అంటే అదేంటంటే కంట్రోలింగ్ ఏరియా కరెన్సీ. 00 అనేది డాక్యుమెంట్ కరెన్సీ, 10 కంపెనీ కోడ్ కరెన్సీ, 20 ఈస్ కంట్రోలింగ్ ఏరియా కరెన్సీ. somehow I missed that point here. యా, యూజ్డ్ ఓన్లీ ఇన్ కంట్రోలింగ్ ఏరియా కరెన్సీని మనం ఓన్లీ కంట్రోలింగ్ లో మాత్రమే యూజ్ చేస్తాం. యూజ్డ్ ఓన్లీ ఇన్ కంట్రోల్. ఓకే, కస్టమ్ కరెన్సీ అంటే అది ప్రీ డిఫైన్డ్ కరెన్సీ ఏం కాదు సిస్టమ్ లో. ఆర్ ఎల్స్ లైక్ మనకి మనం 10, 20, 30, 40 ఉన్నట్టు కాదు. అదేంటంటే కస్టమ్ కరెన్సీ. దాన్ని బేస్డ్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్ ని బట్టి మనం దాన్ని కస్టమైజ్ చేసుకుంటాం అనమాట. మనం దాన్ని డిఫైన్ చేస్తాం సిస్టమ్ లో నీడ్ ని బట్టి. అంతే తప్పించి అది మనకి ప్రీ డిఫైన్డ్ ఏం కాదు, సిస్టమ్ లో ఉండేది కాదు.